ఏజేఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడు కీలక నేత అబ్దుల్లా ఆయన అనుచరులు సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అనంతరం అబ్దుల్లా మాట్లాడుతూ కళ్యాణదుర్గం అభివృద్ధి జరగాలంటే అమిలినేని సురేంద్రబాబు లాంటి సరైన నాయకుడు అని నమ్మి 40 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్లో పనిచేస్తూ తర్వాత వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో 5 ఏళ్ళైనా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మంత్రి పదవి ఇచ్చినా కూడా ఎటువంటి న్యాయం చేయలేదని తెలిపారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సురేంద్రబాబు లాంటి నాయకుడు ఎంతో అవసరమని భావించి నేను నా అనుచరులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరామని తెలిపారు. అనంతరం సురేంద్రబాబు చెట్టూరు మండలం నుంచి విచ్చేసిన 50 కుటుంబాలకు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కొంచెం కొంచెం అట్లున్నారు గురువానా కాదు ముందు ముందు గెలుస్తున్నాం. అట్లా నిలబెట్టాలి ఆయన తీసుకోండి తీసుకోండి.
ఇలాంటి పవిత్రమైనటువంటి శుభదినం వస్తుందని ఎన్నో రోజులుగా కలలుగంటే 2024 సంవత్సరంలో ఈ శుభదినం కళ్యాణం నియోజకవర్గానికి రావడము చాలా శుభదినం. ఇటువంటి శుభదినాన్ని ఈ కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గంలో ప్రజలందరూ ఉపయోగించుకొని ఇలాంటి అభివృద్ధి చేసేటువంటి నాయకుని ఎన్నుకోవడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలుసుకొని 40 సంవత్సరాలు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి లక్ష్మీదేవ కాలం నుంచి రఘువీరారెడ్డి కాలం వరకు కూడా నేను పార్టీ ప్రేసిలుగా సభ్యుడిగా పార్టీలో అనేక పదవులు అనుభవిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన సందర్భాలు ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు తెలుసు. కానీ ఈ పాలకులు పరిపాలించినటువంటి విధానంలో చూస్తుంటే అనేక పాలకులు ఈ నియోజకవర్గానికి అన్యాయం చేయడమే జరిగింది కానీ అభివృద్ధి చేయడం జరగలేదు. అందులో ఒక్క ఎన్ రఘువీరారెడ్డి గారు మాత్రము ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది కానీ ఏ పాలకులు చేసిన మిగతా పాలకులు ఎవరు ఏ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ చుక్కుకైనా కనబడటం లేదు. గత జరిగిన ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అన్యాయము నేను ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఆ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి ఆమె గెలుపుకు కృషి చేస్తూ ఆమె ఎమ్మెల్యే మంత్రిగా చూసి అభివృద్ధి చేస్తుందని ఆశపడినాను. కానీ ఈ నియోజకవర్గానికి చేసినటువంటి శూన్యాన్ని ఈ నియోజకవర్గం ప్రజలను ఆమె వెంటుండే ఆమె గెలిపించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఆమె చేసినటువంటి అన్యాయాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే మళ్ళా ఈ నియోజకవర్గంలో అలాంటి పార్టీకి ఓటేయడానికి సిగ్గులేదా అని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈనాటికి సురేంద్రబాబు అన్న గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ అభివృద్ధి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకు కలిగింది కాబట్టి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీని వదులుకొని నాకున్నటువంటి నా సైన్యాన్ని నా బలగాన్ని అంతా తీసుకొని ఈరోజు సురేంద్ర అన్న గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈ ఆఫీసుకు రావడం జరిగింది. కాబట్టి నేను అన్నగారిని సందర్భంగా మనవి చేస్తున్నాను. వెనుకబడినటువంటి కళ్యాణం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాల్సినటువంటి బాధ్యత అన్నగారిపై ఉంది. అన్నగారు కూడా మైమర్చి అన్నగారి సహాయం చేసినటువంటి వ్యక్తుల్ని అన్నగారు అంటున్నటువంటి వాడిని ఎవరిని కూడా మర్చిపోకుండా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా మీరు కూర్చోనటువంటి ఇద్దరు పరిష్కరించి పార్టీని ముందుకు నడిపించవలసిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంతకు ముందు పాలకులు ఎవరో చెప్పినటువంటి మాటలని చాలా మంది పెద్దలు కూడా అగౌరవపరిచి పార్టీని నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు రాజకీయాలు కొత్త అయినా మీకు అనుభవం ఉంది. మీకు అనుభవంలో మీరందరినీ సమానంగా చూస్తారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి నమ్మకంతో ఈ రోజు నా చిత్తూరు మండలంలో మా చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా దగ్గర 40-50 కుటుంబాలు మీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ వెనుకబడినటువంటి కళ్యాణం కాన్స్టిట్యున్సీలో మా పూర్తిగా వెనుకున్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చిత్తూరు మండలాన్ని ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని నా మండలాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఈ నియోజకవర్గం మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు మీ ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరి మీ విజయాన్ని కృషి చేసి మీ విజయస్థాన్ని చూస్తాము, విజయస్థానం జరుపుకుంటామనేటువంటి నమ్మకంతో మేము పార్టీలో చేరినాము అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు సమకాలికుడు అబ్దుల్ గారు పార్టీలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన ఎట్లాగైనా పార్టీలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో, ఎందుకంటే మనం ముఖ్యంగా ఎస్ఆర్సీ పార్ట్నర్ అనేటువంటి రాజగోపాల్ గారికి మరియు కరణం మల్లికార్జున బాబు గారికి, నా తోటి న్యాయవాదులు ముత్యాలప్ప, దిలీప్, సుదర్శన్ వీళ్ళందరూ ఈరోజు అబ్దుల్ ఈ పార్టీలోకి తెచ్చే దాంట్లో అమోఘమైన కృషి చేసినారు. ప్రధానంగా చెప్పాలంటే ఇంతకుముందు అబ్దుల్లా చెప్పినట్లు మన తాలూకా ఒక లక్ష్మీదేవ గారు రఘువీరెడ్డి తర్వాత అభివృద్ధి చేసినటువంటి శూన్యము. ఎందుకంటే గత పాలకులు, ఎందుకంటే మనకి ఉషాశ్రీ మంత్రిగా ఉండి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. కోర్టులో ఉన్నటువంటి ఏజీపీ పోస్ట్ ఒకటి ఉంటుంది, అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, దాన్ని కూడా అమ్ముకున్నటువంటి చరిత్ర ఉషాశ్రీ చరణ్ గారికి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గము, ఎందుకంటే మనకు తెలుసు
సురేంద్రబాబు గారు అనుకుంటే ఈ జిల్లాలో ఏ సీట్ అయినా తెచ్చుకోగలరు. కానీ మన కళ్యాణ దుర్గాన్ని ఎంచుకున్నా అంటే అది మన కళ్యాణ దుర్గం తాలూకా ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మన సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.